ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలబ్రిటీస్ ఏముంది, వాళ్ళు మనలాంటి మనుషులే కదా. లైఫ్‌లో ఏదో సాధించారు, అచీవ్ చేశారు, ఆ స్థానానికెళ్లారు. వి షుడ్ రెస్పెక్ట్ దట్. తర్వాత 2 మీరన్నారుగా ప్లాన్ అంటారా? నేనేం ప్లాన్ చేసుకోను. ఎందుకంటే నాకు నాలాగా ఉంటా. నేను అసలు దేనికి కూడా ప్లాన్ చేసుకోను. ప్లానింగ్ అంటే నేను టైంకి వెళ్ళానా లేదా? నా పని నేను చేశానా లేదా? నా ఫుల్లెస్ట్ ఇచ్చానా లేదా? అంతే సింపుల్. చెప్పాను కదా! కండ లేకపోవచ్చు, గుండె ఉంది. ప్లాన్ ఏమైనా చేసుకుంటే వాళ్ళు చేసుకోవాలి. ఇప్పటివరకు నా జర్నీ చూశారు కాబట్టి, అరే వీడేంటి ఇలా ఉన్నాడు, తేడాగా ఉన్నాడు, వీడిని ఎలా హ్యాండిల్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. నేనేం ప్లాన్ చేసుకోను. నాలా అలా ఉంటాను. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ అన్నాను కదా. వాళ్ళు కూడా అందరిని ప్రేమిస్తా, గౌరవిస్తా, అభిమానిస్తా. షోలో గేమ్ పట్ల ఎలా ఉంటుందో అక్కడ ఆ టైంలో స్పాంటేనిటీగా నా రియాక్షన్ వస్తుంది. అంతే సింపుల్. తర్వాత ఇంకా సెలబ్రిటీస్ అని చెప్పి అదే చెప్పా కదా. నేను ఒకసారి కేబీఆర్ పార్క్లోకి వెళ్ళినప్పుడు నవదీప్ గారు ఎదురయ్యారు. నాతో పాటు నాకు తెలిసిన పిల్లలు ఉన్నారు. అన్న నవదీప్ గారు నేను ఒకటే మాట చెప్పాను. నవదీప్కి మనం తెలుసు నాన్న. సారీ మనకి నవదీప్ గారు తెలుసు. కానీ నవదీప్ గారికి మనకు తెలియదు కదా. లెట్స్ నాట్ డిస్టర్బ్ హిస్ ప్రైవసీ. మనం ఆయన గుర్తించే పొజిషన్కి వెళ్ళిన రోజున ఒకరు హాయ్ చెప్పుకుందాం. ఇది నా యాటిట్యూడ్ అంతే తప్ప యారగెన్స్ కాదు. అంతే కదా, డిస్టర్బ్ చేయకూడదు. ఎవరికన్నా ఉండాల్సిన వాళ్ళు ప్రైవేట్ లైఫ్ వాళ్ళు కూడా అంతే. సో ఇప్పుడు రేపు సెలబ్రిటీస్ కూడా ఇవాళ రేపు మనం వచ్చినప్పుడు నాలాంటి మనుషులే కదా. అంతే. నా సీనియర్స్ అలా ఆ రంగంలో వాళ్ళు ఏదో ప్రూవ్ చేసుకుని ఆ పొజిషన్ ఉన్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్. బట్ గేమ్ ఈజ్ గేమ్, ఫుల్ ఆన్ గేమ్, వార్ అంతే. బ్రింగ్ ఇట్ ఆన్ అంట. మే ద బెస్ట్ పర్సన్ విన్, అంతే సింపుల్.